ఎవ్రీ సండే లాగానే ఈ సండే కూడా మీరు నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్కి అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు సమాధానాలు దొరుకుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ట్విట్టర్ నుంచి పిక్ చేస్తున్నాను. గోపీనాయుడు గారు అడుగుతున్నారు, స్వామి హువావి Mate 20 Pro ఏదైతే ఉందో ఇది 43Kకి తీసుకోవచ్చా? సో 43K కంటే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే హువావి P30 సిరీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఒకవేళ మీరు హువావియే సపరేట్గా స్పెసిఫైడ్గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక గో అహెడ్. ఒకవేళ లేదు అన్నట్లయితే మీకు ఈ ప్రైస్ ట్యాగ్లో OnePlus 70 Pro ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుందని చెప్పి నేను అంటాను. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే రంగస్వామి రెడ్డి గారు అడుగుతున్న రెండో క్వశ్చన్ ఏంటంటే ఫిలిప్స్లో లేటెస్ట్ ట్రిమ్మర్ గురించి చెప్పండి. సో ట్రిమ్మర్స్ అని అంటే నేను ఎక్కువగా యూస్ చేయను, నేనైతే ఎంఐ యూస్ చేస్తున్నాను అండ్ అట్ ది సేమ్ టైం ఫిలిప్స్లో బేసిక్ వర్షన్ అయితే యూస్ చేస్తున్నాను. చూస్తాను, వీలైతే బెస్ట్ ట్రిమ్మర్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. తేజ ఎడిట్ గారు అడుగుతున్నారు, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హాయ్ బ్రో, మీకు బ్యాంగుడ్ నుంచి రివ్యూ యూనిట్స్ ఎలా వస్తాయి? సో ఏం లేదు, సింపుల్ banggood.com వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, రివ్యూ పంపిస్తాము, రివ్యూ యూనిట్స్ పంపిస్తాం, రివ్యూస్ చేస్తారా అని చెప్పి. సో వాళ్ళు కాంటాక్ట్ చేసినటువంటి విధంగా దానికి నేను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాను. సో ఆ తర్వాత వాళ్ళైతే నాకు రివ్యూ యూనిట్స్ పంపించడం అయితే స్టార్ట్ అయింది. నాకు ఇప్పటి నుంచే కాదు, ఆల్మోస్ట్ నేను ఒక 7-8 months నుంచి బ్యాంగుడ్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా నేను రివ్యూ చేస్తున్నాను. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి కస్టమ్ డ్యూటీ పడవు. నిన్న నేను అన్బాక్స్ చేసినటువంటి ఎంఐ బాక్స్కి అయితే కస్టమ్స్ డ్యూటీ పడుతూ ఉంటాయి. సో కొన్ని పడతాయి, కొన్ని పడవు. సో ఏం లేదు, వాళ్ళే మనకు అప్రోచ్ అవుతారు డైరెక్ట్లీ. ఆ తర్వాత వాళ్ళు పంపించేటువంటి యూనిట్స్ అన్నిటిని మనం రివ్యూ చేయడం అంతే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మధు రాకీ గారు అడుగుతున్నారు, బ్రో వెన్ కమింగ్ ద బెస్ట్ ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్స్ ఫర్ రియల్మీ మొబైల్ ఫోన్స్? ఇప్పుడు ప్రస్తుతం ఎస్బీఐ కార్డ్తో మీకు ఈ ఆఫర్స్ ఏవైతేనే మేబీ రేపు క్రిస్మస్కి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదు అన్నట్లయితే కనుక January 1st రోజు కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా సంక్రాంతి ఫెస్టివ్ సీజన్లో కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎస్బీఐతోనే వస్తుందని చెప్పి గ్యారంటీ ఏం లేదు, మేబీ అక్కడ హెచ్డిఎఫ్సి రావచ్చు, లేదా సిటీ బ్యాంక్ కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే రవిరాజ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే శాంసంగ్ S9లో ఉండేటువంటి ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్స్, అంటే అంబియన్స్ సెన్సార్ కావచ్చు లేదా లైటింగ్ సెన్సార్స్ అనుకుంటా, ఈయనైతే మనల్ని క్వశ్చన్ పూర్తిగా క్లియర్గా అడగలేదు. సో ఈ సెన్సార్స్ Note 10లో వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి? ఎందుకంటే దీంట్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లే, అది కూడా మనకి డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేస్ కనపడుతూ ఉంటాయి కాబట్టి సో ఇందులో ఎక్కడ ఉంటాయి అని చెప్పి అడగటం జరిగింది. సో ఇవైతే మీకు ఏమవుతుందంటే ఏదైతే ఫోన్ స్క్రీన్ మన ఇయర్ పీస్ ఉంటుంది చూసారో అక్కడ చిన్నపాటి పార్టికల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇవి లేకుండా అయితే మొబైల్ ఫోన్ రన్ అయ్యేటువంటి అవకాశం కాదు. ఇదే మీ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కానట్లయితే కనుక కొంచెం డీటెయిల్డ్గా అడగండి, డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మధు రాకీ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే రియల్మీ XTలో డాల్బీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు రియల్మీ బడ్స్ 2 తోటి? సో రియల్మీ బడ్స్ 2 అది వైడ్ అయితే సూపర్, వైర్లెస్ అయితే నేనైతే రికమెండ్ చేయను. వైడ్ అయితే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తుంది. సింప్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే నరేష్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే U20 వర్సెస్ ఎంఐ Note 7 Pro విచ్ ఇస్ ద బెస్ట్? 100% మీకు ఎంఐ Note 7 Pro ఏదైతే ఉందో బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది వివో వల్ల U20 కన్నా. అఫ్కోర్స్ రెండిట్లో ప్రాసెసర్ అయితే సేమ్, కానీ నా పర్సనల్గా రెండిట్లో ఒక పికప్ చేయాలన్నట్లయితే కనుక ఇక్కడ నేను Note 7 Proనే పికప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే వారణాసి డేవిడ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే గూగుల్ పే నుంచి మనీ దోచేస్తున్నారు, గూగుల్కి సెక్యూరిటీ లేదా? ఐఫోన్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మొబైల్ని హ్యాక్ చేస్తున్నారు? సో గూగుల్ పే నుంచి మనీ దోచేయటం అని అంటే అది మీ ప్రమేయం లేకుండా జరిగేటువంటి ప్రసక్తే లేదు. సాధారణంగా మనం ఎవరికన్నా పేమెంట్ చేసేటట్లుగా, అంటే ఎవరికన్నా మనం పేమెంట్ ఎలా అయితే చేస్తుంటామో అట్లా ఎవరన్నా మీకు అమౌంట్ రిక్వెస్ట్ పంపిస్తారో మీరు ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళైతే ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చారో సెండ్ అని కొట్టకుండా జస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒకసారి ఆ మెసేజ్ని చదవండి. ఈవెన్ మీరు సెండ్ కొట్టినా కానీ ఇమ్మీడియట్గా అయితే ట్రాన్స్ఫర్ కాదు, ఖచ్చితంగా మీకు అక్కడ యూపీఐ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ గూగుల్ సెక్యూరిటీ అయితే బాగానే ఉంటుంది, దోచేయడం అనేది అంత ఆషామిషి విషయం అయితే కాదు. మీకు అవగాహన లోపం వల్ల మాత్రమే ఈ డబ్బులు పోయేటువంటి అవకాశం ఉంది, కానీ నార్మల్గా గూగుల్ అంత అన్సెక్యూర్డ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి రిత్విక్ అడుగుతున్నారు, రెడ్మీ K20 Proకి Android 10 వచ్చింది,
ఒకవేళ నాకు ఆండ్రాయిడ్ 9 వర్షన్ కావాలి అంటే మార్చుకోవడానికి అవసరం అప్డేట్ ఉంటుందా? 100% మీరు మళ్ళీ డౌన్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎంఐ ఫోరమ్స్లో చెక్ చేయండి, మీకు అక్కడ ఎక్కడో దగ్గర ఒక సొల్యూషన్ అయితే దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ నందా గారు అడుగుతున్నారు. ఈ నడుతున్న క్వశ్చన్ అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూజింగ్ 50 వాట్స్ ఆఫ్ సూపర్ వోక్ ఛార్జింగ్ టెక్నాలజీ టు ఎక్స్టీ? సో ఆ ఛార్జర్ని అయితే మీరు వాడచ్చు, కానీ ఎక్స్టీ తీసుకునేటువంటి ఇన్పుట్ వోల్టేజ్ని మాత్రమే తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఛార్జర్ ఒక్కటే కాదు, ఛార్జర్తో పాటు ఫోన్ కూడా మనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ ఫోన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉండదో, ఫర్ ఎగ్జాంపుల్ 20 వాట్స్ ఉందనుకోండి, 20 వాట్స్ ఇన్పుటే వెళ్తుంది, 30 వాట్స్ ఉంటే 30 వాట్స్ ఇన్పుటే వెళ్తుంది, కానీ అంతకు మించి వోల్టేజ్ అయితే వెళ్ళదు. సో ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది, కానీ 50 వాట్స్కి అయితే ఎక్స్టీ సపోర్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ ఎస్ నిరంజన్ గారు అడుగుతున్నారు ఇన్నతన క్వశ్చన్ అంటే, బ్రో వియూ అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీ బెస్టా లేదంటే వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ బెస్టా? రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి బ్రో? సో మీకు వియూ ఆండ్రాయిడ్ అల్ట్రా ఆండ్రాయిడ్ కన్నా కానీ మీకు వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో ఇది ఫెంటాస్టిక్ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీకు అల్ట్రా ఆండ్రాయిడ్లో వచ్చేటప్పటికే హై అండ్ వేరియంట్ 55 ఇంచెస్ స్క్రీన్లో అయితే తీసుకొని రావట్లేదు. మీకు 55 ఇంచెస్ లేదా 65 ఇంచెస్లో చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ వియూ ప్రీమియం సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇదే బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు 32, 43 ఇంచెస్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ వియూ అల్ట్రా ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో ఇది ఫెంటాస్టిక్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ అశోక్ గారు అడుగుతున్నారు, బెస్ట్ టీవీ చెప్పండి బ్రో 22Kలో. సో ఈయనైతే మనకి ఎంత స్క్రీన్ సైజ్ అలాగే ఏం రిక్వైర్మెంట్ అని అడగలేదు. సో మీరు 22K అంటే మీకు అక్కడ ఐఫాల్కన్ UHD మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి K31 సిరీస్ ఏదైతే ఉందో అది మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 43 ఇంచెస్లో 4K స్మార్ట్ టీవీలో ఉన్నటువంటి బెస్ట్ టీవీ ఇదే అని చెప్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, బెస్ట్ మొబైల్ ఫోన్ అండర్ 6,000 రూపీస్. 6,000 రూపీస్ అంటే మీకు అక్కడ రెడ్మీ 8A ఏదైతే ఉందో బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు, ఎంఐ CC9 Pro మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది? సో వీళ్ళైతే డిసెంబర్లోనే ఒక ఈవెంట్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఈవెంట్లోనే వీళ్ళు ఈ ఎంఐ CC9 Proని మన ఇండియాలో ఎంఐ Note 10 అనే పేరుతో తీసుకొస్తారా లేదా Note 10 Pro అనేటువంటి పేరుతో తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా ఇది డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ గణపతి నాయుడు గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే, బ్రో ఎంఐ 5 Pro టీవీ మన ఇండియాకి ఎప్పుడు లాంచ్ చేస్తారు? మేబీ ఈ డిసెంబర్లోనే మనకి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ కల్లా దీన్ని సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నేను కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాను ఈ టీవీ గురించి. అండ్ నెక్స్ట్ నిరంజన్ గారే మళ్ళీ అడుగుతున్నారు, మనకు ఫ్లాగ్షిప్ స్మార్ట్ టీవీస్ లైక్ సోనీ, శాంసంగ్ ఇలాంటివన్నీ 15 to 20 ఇయర్స్ లైఫ్ వస్తాయి. మరి బడ్జెట్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీ వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీకి ఎన్ని ఇయర్స్ లైఫ్ ఉంటుంది బ్రో? అలా ఏముండదు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేనైతే ఎల్ఈ టీవీని వాడుతున్నాను, ఆల్మోస్ట్ నేను పర్చేజ్ చేసి కూడా 7 ఇయర్స్ అవుతుంది. నాకు ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మన మొబైల్ ఫోన్స్ లాగా వీటిని మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయం, ఒక దగ్గర హ్యాండ్ చేస్తాం కాబట్టి వీటిలో ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రాపర్ పవర్ సప్లై వోల్టేజ్ ఇస్తే సరిపోతుంది. మ్యాక్సిమం టీవీస్ అనేవి డ్యామేజ్ కావు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే అబ్బాస్ గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే, అన్న ఐప్యాడ్ కూడా టెంపర్ గ్లాస్ ఉందా, దీనికి వేయాలా? 100% ఒకవేళ మీకు కనుక ప్రొటెక్షన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరైతే కంపల్సరీగా టెంపర్ గ్లాసెస్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, నా మొబైల్ ఫోన్ టెంపర్ గ్లాస్ ఉండటం వల్ల ఇక్కడ కింద అలాగే ఇటు కార్నర్లో కూడా మనకి కింద పడి పగిలింది, కానీ పైన ఉన్నటువంటి టెంపర్ గ్లాసే పగిలింది. సో రెస్ట్ ఆఫ్ ద నా మొబైల్ ఫోన్ అంతా సేఫ్. ఇది XS Max, దీని డిస్ప్లే కాస్ట్ వచ్చేటప్పటికే అరౌండ్ 35,000 రూపీస్ ప్రైస్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో జస్ట్ 200 రూపీస్ నాకు 35,000 రూపీస్ని అయితే సేవ్ చేసింది కదా. సో ఖచ్చితంగా టెంపర్ గ్లాస్ని అయితే వాడండి. అండ్ నెక్స్ట్ కిరణ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే, హాయ్ బ్రో, ఇప్పుడు Realme X2 కొనొచ్చా లేదా XT Pro కోసం వెయిట్ చేయాలా? కెన్ ఐ గెట్ ద ఆన్సర్? 100% నన్ను అడిగితే ఒకవేళ మీకు కనుక హరీ లేదు అన్నట్లయితే మీకు ప్రో సిరీస్ అయితే లేదు, XT 730G రాబోతుంది రేపు డిసెంబర్లోనే. సో దీనికోసం అయితే వెయిట్ చేయండి. లేదు అన్నట్లయితే ఇప్పుడే కావాలన్నట్లయితే 100% XT కూడా సూపర్ ఫోన్ అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ సత్యవేణి గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మోర్ మొబైల్ ఫోన్ సేల్స్ గోయింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఈజ్ ఇట్ సేఫ్ టు బై ఏ మొబైల్ ఫోన్ ఆన్లైన్? 100% మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఈవెన్ మనకి 10 days రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. సో వీటిల్లో మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీకు నచ్చకపోయినా రిటర్న్ చేయొచ్చు, లేదా ఏదైనా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ చేయొచ్చు. పీస్ ఆఫ్ మైండ్తో మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఆఫ్లైన్ కన్నా
ఆన్లైనే బెటర్ ఉంటుందని నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సత్యవాణి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వై డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఇన్ X2 Pro. సో X2 Pro అని కాదు, వీళ్ళు తెచ్చేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి మెమరీ కార్డ్ స్లాట్ని అయితే రిమూవ్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్నల్గా ఉండేటువంటి స్టోరేజ్ మెమరీ ఏదైతే ఉందో మనకి UFS 3.0తో వస్తుంది. సో మెమరీ కార్డ్లో నుంచి డేటా యాక్సెస్ చేయాలి అన్నట్లయితే కనుక ఇది EMMC స్టోరేజ్ కాబట్టి మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ స్లోగా ఉంటుంది. సో అలా ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా స్లోగా ఉంటుందేమో అన్న మన అభిప్రాయపడతామన్న ఉద్దేశంతో కంపెనీస్ వీటిని ప్రొవైడ్ చేయదు. యాక్చువల్గా ఇలాంటి ఒక టెక్నాలజీని మొట్టమొదటిసారిగా యాపిల్ తన ఐఫోన్స్లో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రీమియం ఫోన్స్ అన్నీ ఫాలో అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే రమేష్ గారు అడుగుతున్నారు. ఇన్నతో క్వశ్చన్ అంటే Redmi Note 7 Pro versus MI A3, which is the best mobile phone? I need the camera and the processor and quality. Please reply me. సో ఒకవేళ మీరు గనక స్టాక్ ఆండ్రాయిడ్ ఓకే ప్రాబ్లం లేదు యూస్ చేయగలను అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు MI A3 ఏదైతే ఉందో సూపర్ చాయిస్ అని నేను అంటాను. ఇకపోతే ఒకవేళ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టం లేదు, కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలన్నట్లయితే ఇక్కడ Note 7 Pro ఏదైతే ఉందో ఇది బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందులో డ్యూయల్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు. లైక్ మనకి వాట్సాప్ 2 వాడుకోలేం, పేటిఎం 2 వాడుకోలేం, ఫోన్పే 2 వాడుకోలేం, గూగుల్ పే 2 వాడుకోలేం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డిఫాల్ట్గా కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండదు. మనం ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ ఈ రెండిట్లో నాకు కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అన్నట్లయితే నేను MI Note 7 చూస్ చేసుకుంటాను. లేదు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి అన్నట్లయితే కనుక MI A3. ఒకవేళ నేను ఈ 2 మొబైల్ ఫోన్స్లో ఒకటి పికప్ చేయాలంటే నాకైతే డ్యూయల్ వాట్సాప్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి నేనైతే A3నే పికప్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ ఎర్ర ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అన్న గ్రిఫిన్ బ్యాటరీస్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయి? సో గ్రాఫిన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం మనకి ఇంకా R&D దశలో ఉంది. సామ్సంగ్ ఆల్రెడీ ఇప్పుడు దీని మీద R&D చేస్తుంది. ఈ గ్రాఫిన్ బ్యాటరీస్ మార్కెట్లోకి వచ్చినాయి అన్నట్లయితే బిగ్ రెవల్యూషన్ అనే చెప్పొచ్చు మన మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీస్లో. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మరొక 2-3 ఇయర్స్ పట్టేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అరవింద్ గారు అడుగుతున్నారు. ఈయనతో క్వశ్చన్ ఏంటంటే K20 Pro వర్సెస్ Realme XT. సో రెండిట్లో నేనైతే 100% K20 Pro వితౌట్ ఎనీ డౌట్. అండ్ నెక్స్ట్ రెబల్ స్టార్ రాహుల్ గారు అడుగుతున్నారు. బ్రో స్మాల్ డౌట్, ఇప్పుడు మనము మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తున్న మొబైల్ డేటా ఓకే. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్లో 1 GB డేటా అని చెప్పి ఈరోజు ఉంటుంది కదా. సో ఈ 1 GB డేటాని మనం వాడలేదనుకోండి, ఎక్స్పైర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ డే 1 GB కౌంట్లోకి వస్తుంది కదా. ఈ 1 GB డేటా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. కంపెనీ వాళ్ళకి అది ప్రాఫిట్ అని యూస్ చేసుకుంటే మనం కన్జంప్షన్ చేసుకున్నట్లు యూస్ చేసుకోకపోతే కంపెనీ వాళ్ళకి అది ప్రాఫిట్, తిరిగి అదే 1 GB డేటాని మనకు ప్రొవైడ్ చేస్తారు. అసలు డేటా అనేది లిమిటేషన్ ఏమి ఉండదు. డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్నే మనం చూసుకుంటుంటాం. ఓన్లీ కేబులింగ్కే వీళ్ళకి అయ్యే ఖర్చు. డేటా అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కేబుల్స్ వీటన్నిటికీ అయ్యేటువంటి ఛార్జెస్నే మనకి పర్ జీబీ వచ్చేటప్పటికి ఇంత ప్రైస్ అని చెప్పి ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే హాయ్ స్వామి, X2 Pro వర్సెస్ OnePlus XT. OnePlusలో XT అనేటువంటి మోడల్ అయితే లేదు. సో ఒకవేళ మీరు ఇక్కడ HT అంటే మీకు X2 Pro వర్సెస్ Realme XT అని అనుకుంటున్నాను. సో ఇక్కడ Realme XT కన్నా కానీ X2 Pro ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ప్రీమియం ఫ్లాగ్షిప్. ఒకవేళ మీకు XT కన్నా ఇంకా బెటర్ మొబైల్ ఫోన్ కావాలన్నట్లయితే కనుక రేపు డిసెంబర్లో మనకి XT 730G రాబోతుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వెంకట నాగరాజన్ గారు అడుగుతున్నారు. ఎన్నో క్వశ్చన్ అంటే హాయ్ వాసు గారు, సామ్సంగ్ S8కి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వస్తుందా? ప్లీజ్ టెల్ మీ. సామ్సంగ్ S8 కంటే మోస్ట్లీ వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి నేను చెక్ చేస్తాను. మోస్ట్లీ నాకు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ పృథ్వీ గారు అడుగుతున్నారు. ఈయన 2 క్వశ్చన్స్ అడిగారు. సో రెడ్మీ నెక్స్ట్ బడ్జెట్ మొబైల్ ఫోన్ ఏం వస్తాయి ఫ్లాగ్షిప్ కాకుండా? సో నెక్స్ట్ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ అంటే వీళ్ళు 6 సిరీస్నే మన ముందుకు తీసుకొచ్చి అవకాశం ఉంది. సో అదైతే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ మన ముందుకు తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ ఇదే పృథ్వీ గారు మరొక క్వశ్చన్ ఏంటంటే అన్న రెడ్మీ 6 యూస్ చేస్తున్నాను, నా మొబైల్ ఫోన్కి MI UI 11 అప్డేట్ ఇంకా రాలేదు, వస్తుందా ప్లీజ్ చెప్పండి. 100% వస్తుంది. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క మెయిన్ డివైజెస్ని అంటే యాపిల్ అనుకోండి ఒకటేసారి ఒక చిన్న బ్లాస్ట్లో మొత్తం త్రోట్ అన్ని డివైజెస్కి అప్డేట్స్ ఇస్తారు. వీళ్ళు బ్యాచెస్ వైజ్గా ఇస్తారు కాబట్టి కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికే మనకి జగదీష్ గారు అడుగుతున్నారు. నేను కొంచెం ఇంట్రెస్టింగ్
ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్ అడిగారని చెప్పొచ్చు. నాకు తెలిసి చాలామంది యూట్యూబర్స్ మీ సలహాలు సందేహాలు ట్విట్టర్లో అడగండి, లేదా ఫేస్బుక్లో అడగండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అడగండి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ వ్యూవర్స్ చూస్తేనే కదా మీకు డబ్బులు, ఎందుకు అలా అని చెప్పి అడుగుతున్నారు. సో అలానే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్నారు, నా వీడియో నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా సబ్స్క్రైబ్ బేస్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేసుకుంటాను. చూడండి, నేను కంటెంట్ అయితే జెన్యున్గా అండ్ కంటెంట్ చాలా మంచి కంటెంట్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, కానీ వ్యూవర్ బేస్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది. సో దట్ కంపెనీస్కి కావాల్సింది ఏంటంటే వ్యూవర్ బేస్ అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్ కౌంట్. సో వీళ్ళని హై అండ్ హై పాపులర్ కింద ట్రీట్ చేస్తూ కంపెనీ వాళ్ళ ఈవెంట్స్కి పిలవడం జరుగుతూ ఉంటుంది, లేదా వాళ్ళకి రివ్యూ యూనిట్స్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఎంత టాలెంట్ ఉన్నా తక్కువ వ్యూవర్షిప్ లేదా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక వాళ్ళని కంపెనీస్ పట్టించుకోవని చెప్పుకోవచ్చు. సో అందుకోసమే ట్విట్టర్లో ఫాలో అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లేదా మా వీడియోస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో వ్యూవర్షిప్ లేదన్నట్లయితే సబ్స్క్రైబర్ కౌంట్ ఏదైతే ఉందో పెంచుకోవడం వల్ల కొంచెం కంపెనీస్ దృష్టిలో పడతాం. కంపెనీస్ దృష్టిలో పడ్డాము అన్నట్లయితే కనుక రివ్యూ యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ప్రస్తుతం కొనేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ నా పాకెట్ మనీ, నా జేబులో ఉన్నటువంటి డబ్బులతోనే నేను కొంటున్నాను. మళ్ళీ తిరిగి వాటిని లాస్కి అమ్ముకొని మళ్ళీ ఆ లాస్ మళ్ళీ కొత్త ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే మాకున్నటువంటి ప్యాషన్, అంతేగాని దీని మీద మేము డబ్బులు సంపాదించాలనే కాదు. ఒకవేళ మేము డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే కనుక అసలు ఈ యూట్యూబ్ ప్రొఫెషనే చూస్ చేసుకోం. మా ప్యాషన్ అంతే మీకు ఈ టెక్నాలజీ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి చిన్న యాదవ్ గారు అడుగుతున్నారు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాను బిలో 10,000 రూపీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రావాలి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండాలి, అండ్ వివో U10 మొబైల్ ఫోన్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది కొనొచ్చా? సో వివో U20 కన్నా కానీ మీకు ఇక్కడ బెటర్ ఆప్షన్ అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో రెడ్మీ నోట్ 8 ఉంది. ఇది కూడా సూపర్ ఫోన్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది, సింప్లీ సూపర్ ఫోన్. నన్ను అడిగితే ఈ సెగ్మెంట్లో అన్నిటికన్నా నేను రియల్మీ 3 Pro ఏదైతే ఉందో సజెస్ట్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ లవ్లీ గౌతమ్ గారు అడుగుతున్నారు. ఏంటంటే క్వశ్చన్ అంటే, అన్న ఎంఐ నోట్ 7Sకి ఎంఐ UI 11 అప్డేట్ రాలేదన్న, యూట్యూబ్లో వీడియోస్కి కామెంట్స్ పెట్టడం ఎలా అన్న, ఎంఐ స్మార్ట్ వాచ్ ఎప్పుడు వస్తుందన్న అని చెప్పి మొత్తం 3 క్వశ్చన్స్ అడిగారు. సో రెడ్మీ 7S కూడా 100% మీకు ఎంఐ UI 11 ఆల్రెడీ రోల్ అవుట్ అయితే అయిపోయింది. మేబీ బ్యాచెస్ వైజ్గా వస్తుండొచ్చు. సో ప్లీజ్ కొన్ని రోజులు వెయిట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో వీడియోస్కి కామెంట్ పెట్టడం, మీరు వీడియో చూస్తున్న దగ్గర కిందనే ఆటోమేటిక్గా స్క్రోల్ చేశారంటే వీడియోస్ అంటే మీరు మొబైల్లో చూస్తున్నారంటే కొన్ని సజెస్టెడ్ వీడియోస్ వస్తే ఆ కంప్లీట్ కిందకి డ్రాగ్ చేశారు అన్నట్లయితే అక్కడ మీరు కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఎంఐ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు MI.com వెబ్సైట్ ద్వారా సేల్లోకి వచ్చేసింది. అండ్ త్వరలో దీన్ని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి తిరుపతి రావు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, 13Kలో 6GB ర్యామ్ రెడ్మీ నోట్ 8 మొబైల్ ఫోన్ కొనొచ్చా? సో 13,000లో 6GB ర్యామ్ రెడ్మీ నోట్ 8 కన్నా కానీ మీకు ఆ ప్రైస్ ట్యాగ్లో యూ కెన్ గో ఫర్ రియల్మీ XT ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీ X కూడా కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 2,000-3,000 రూపీస్ వేసుకున్నారు అన్నట్లయితే. లేదు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రెడ్మీ నోట్ 8 Pro కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కిషోర్ దొడ్డి గారు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సజెస్ట్ మీద బెస్ట్ టీవీ అండర్ 30K రిక్వైర్డ్ బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ. వ్యూ చూడండి, ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శివ గారు అడుగుతున్నారు. ఇన్నత్ర క్వశ్చన్ ఏంటంటే, MI 4Aకి MI UI 11 కమింగ్ అన్న, ప్లీజ్ టెల్ మీ. MI 4A అయితే ఇప్పటిదాకా అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేబీ రోల్అవుట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ విజయేంద్ర తేజ గారు అడుగుతున్నారు, పోకో F2 ఎప్పుడు వస్తుంది? మేము కూడా చాలా వెయిటింగ్. వీళ్ళైతే అసలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు పోకో F2 ప్రొడక్షన్లో ఉందా లేదా అనేది కూడా ఇప్పటిదాకా అయితే క్వశ్చన్ మార్క్. కానీ కొన్ని రూమర్ న్యూస్ అయితే అప్పుడప్పుడు మనకి వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ శివ గారు అడుగుతున్నారు. ఎన్నుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న MI 4X Proకి Android 9 Pie అప్డేట్ వచ్చింది, అప్పుడు కీబోర్డ్ వర్క్ కాలేదు అన్న, ప్లీజ్ హెల్ప్ మీ. ఒకసారి మీ టీవీ ఏదైతే ఉందో ఆ టీవీని రీసెట్ చేసి చూడండి, మేబీ ఇది వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కాలేదంటే వారంటీలో ఉంటుంది కాబట్టి ఒకసారి సర్వీస్ సెంటర్కి కాల్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ఫైనల్గా తరుణ్ గారు అడుగుతున్నారు. ఇన్నత్ర క్వశ్చన్ అంటే, స్వామి గూగుల్ క్రోమ్ ఆల్రెడీ ఓపెన్ చేసి పేజ్లో సెర్చ్ బార్లో కొట్టి టైప్ చేశాను, ఫస్ట్ టైం ఆటోమేటిక్గా సెర్చ్ అయింది బ్రో, మళ్ళీ మా పాత సెర్చ్లో ఐటమ్
వస్తుంది. ఇది అన్ని మొబైల్ ఫోన్స్కి వస్తుందా ప్రాబ్లం, లేకపోతే నా మొబైల్ ఫోన్లో ఉన్న బగ్గా? రెడ్మీ 5A ప్లీజ్ రిప్లై మీ. సో అలా ఏమి ఉండదు, ప్రతి దానిలో డైరెక్ట్గానే వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ రిఫ్రెష్ అయితే కాదు. ఒకసారి వీలైతే మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి బ్రౌజర్ని రీసెట్ చేసి అయితే ట్రై చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్, మీరు ఈ వారం నన్ను అడిగినటువంటి కామన్ క్వశ్చన్స్ అన్నిటికీ నా సమాధానాలు. ఇకపోతే ఈరోజు సాయంత్రం 5 o'clockకి కూడా మన ఛానల్లో లైవ్ ఉంటుంది. ఒకవేళ మీరు లైవ్లో నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా కానీ డెఫినెట్లీ నన్ను అడగచ్చు. మోస్ట్లీ 6 to 7 మధ్యలో నేను ఈ లైవ్ని అయితే కండక్ట్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యాపీ సండే.